కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనే దానికంటే కూడా బయట ఎక్కడ చూసినా తెలంగాణ అనే బోర్డులు కనబడుతున్నాయి కదా. తెలంగాణ అనే బోర్డు కనబడ్డప్పుడు ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరేట్ కావచ్చు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కావచ్చు, ఈ తెలంగాణ అనే పదం ఏర్పడడం వెనుక మా జీవితము, మా త్యాగం, మా కృషి ఉన్నది. అది గర్వకారణం కదా ఈ జీవితానికి. ఎందుకంటే 69లో 369 మంది విద్యార్థులు పోలీసులు కాల్చి చంపితే పిట్టలు లెక్క రాలిపోయారు. అంతకంటే ముందు నాన్-ముల్కీ ఉద్యమంలో దాదాపు 7-8 మంది విద్యార్థులు పోలీసు కాల్పులకు బలైనరు. దాని తర్వాత మనం చూసిన ఉద్యమంలో, మనం ప్రత్యక్షంగా భాగస్వామ్య ఉద్యమంలో దాదాపు 1200 మంది బిడ్డలు వాళ్ళు త్యాగాలు చేసి వాళ్ళ ఆత్మబలాన్ని చేసుకుంటే కదా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ అంతకంటే ఎక్కువ గర్వకారణం అంటే రాజకీయ పార్టీల పదవుల కోసం కనుక ఆలోచించుంటే, ఏదన్నా రాజకీయ పార్టీ మాకేదో చేస్తుందని ఆలోచించుకుంటే మేము అప్పుడే సుమన్ లెక్కనో కిషోర్ లెక్కనో ఏదో ఒక పార్టీలో జై కేసీఆర్ అని చెప్పేసి మేము తిరిగే వాళ్ళం, లేదా అప్పుడున్న పరిస్థితుల్లో జై టీడీపీ అనే వాళ్ళం కావచ్చు, లేదా జై కాంగ్రెస్ అనే వాళ్ళం కావచ్చు. కానీ మా లక్ష్యము మేము రాజకీయ పదవులు ఎదగడము, లేదా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీని కావడము అనేది ఎప్పుడు కూడా మాకు ఫస్ట్ ప్రయారిటీ కాదు, అది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ మనకు తెలంగాణ రాష్ట్రమే ప్రయారిటీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఇండిపెండెంట్గా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో మనం ఏ పద్ధతిలో భాగస్వామ్యం కావాలి? ఒకటి, ప్రజా ఉద్యమాల ద్వారా భాగస్వామ్యం కావాలి. లేదు, 2 ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని చట్టసభల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. సో మేము ఎంచుకున్న మార్గం చట్టసభల ద్వారా వెళ్దామనే ఆలోచనతో అప్పుడు కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, విశ్వాసంతో మేము కాంగ్రెస్ పార్టీలో రావడం. సరే, వచ్చిన తర్వాత అందరికీ రాజకీయంగా ఒకటేసారి అవకాశాలు రావాలంటే ఇవేం మన పార్టీలు కాదు, మనం పెట్టిన పార్టీలు కాదు కదా, ప్రాంతీయ పార్టీలు కూడా కాదు కదా. సో ప్రాంతీయ పార్టీలో కొంత అవకాశాలు ఎక్కువ ఉండే. నీకు తెలుసు, యూనివర్సిటీలో మీరు చూసారు, యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థి నాయకులకు అవకాశాలు వచ్చినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్ననే కదా అధికారంలోకి వచ్చింది, 1 సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీగా అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చాలా చాకచక్యంగా వ్యవహరించి సమానం చెప్తారు. అది అందరికీ రాష్ట్ర సమాజానికి తెలిసిందే. విషయం ఏంటంటే, మీరు పార్టీలో జాయిన్ అయిన కొత్తలోనే ఇక కేసీఆర్ మీద పోరాడడం కష్టం అనుకునే సందర్భంలోనే ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఒకానొక సందర్భంలో మీ పేరు ఉన్నత స్థాయికి వినిపిస్తే, ఈరోజు అధికారం వచ్చి 1.5 సంవత్సరాల కాలం అవుతా ఉంది, కానీ మీలాంటి వ్యక్తుల పేర్లంతా కూడా కనుమరుగైపోయింది. కారణం ఏంటంటే, కొంత ముందుగా ఈ రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన విషయంలో 10 ఏళ్ల కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మొత్తం ఏ రకంగా చూసినా, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఏ రకంగా సాంస్కృతికంగా కావచ్చు, ఏ రకంగా చూసినా తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఒక విధ్వంసం చేసి పోతే, ఆ నిర్మాణంలో భాగంగా, పునర్నిర్మాణంలో భాగంగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేదా ప్రస్తుతం ఉన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, వీళ్ళందరూ కలిసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా బయటపడేలా ముందు అంటే మమ్మల్ని రాజకీయంగా అకామిడేట్ చేయడం అనేది ఒక అంశము. అదే సందర్భంలో నమ్ముకొని ప్రజల విశ్వాసాన్ని చూరగొని ప్రజలు ఓటేస్తే ఎన్నికై చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ అహంకారాన్ని నేలకేసి కొట్టినప్పుడు ప్రజలు అనేక విశ్వాసాలతోటి మనకు ఓటేసి ప్రభుత్వంలో అధికారులు తీసుకొచ్చారు. కాబట్టి ప్రజల మన్ననలు పొందడము, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించడము, ప్రజల సమస్యలను మొదటి సమస్యగా పరిగణించడం అనేది ప్రధాన అంశంగా పెట్టుకొని ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాని అర్థము భాస్కర్ను పక్కన పెట్టినట్టు, లేదా ఇంకొక తెలంగాణ ఉద్యమకారుని పక్కన పెట్టినట్టు కాదు. మనం చూస్తూ ఉన్నాం అంటే బయట సమాజం మాట్లాడుకుంటున్నాం. మాకున్న దాంతోపాటు మాకు కూడా అవకాశాలు ఖచ్చితంగా, ఎందుకంటే కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో నిలబడ్డ వాళ్ళం. కేసీఆర్ స్ట్రైట్ క్వశ్చన్, ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఇదే బీఆర్ఎస్ హయాంలో ఎవరెవరిని ఎలక్టెడ్ చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మనం 100 పేర్లు చెప్తాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి 1.5 సంవత్సరం అవుతుంది. ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి ఎంతమందికి లిఫ్ట్ ఇచ్చింది, లేదంటే ఎంతమందికి అకామిడేట్ చేసింది పార్టీ అంటే ఒకరిద్దరు తప్ప చెప్పలేకపోతున్నాం. పార్టీ పరంగా అయితే, పార్టీ నిర్మాణ పరంగా అయితే సరే, ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న కాలంలో ఖచ్చితంగా ఉద్యమ నాయకులను మనం గౌరవించాలా, వీళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచనతోటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దాదాపు 6 రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఒక పార్టీకి, జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించారు. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులమైన పని కూడా చేసినాం. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో నిలబడడం పనిచేసినాం. ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాతో చాలా సందర్భాలు చెప్పారు, రేపు ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీరు నమ్మకంతో, విశ్వాసంతో, ఒకవేళ టికెట్ల విషయంలో ఏదన్నా కొంత అటు ఇటు పరిస్థితుల రీత్యా ఒకవేళ ఏదన్నా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మీరు ధైర్యంగా ఉండని, నేను కాపాడుకుంటా అని చెప్పేసి ఒక విశ్వాసాన్ని మాకు ఆ రోజు పిసిసి అధ్యక్షుని హోదాలో
ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 1-to-1 చెప్పడం జరిగింది. లేదా ఆ పరిస్థితులతో మా టీంతో కూడా ఉస్మాన్ సిటీ విద్యార్థి నాయకులతో మాట్లాడేటప్పుడు వందలాది నామినేటెడ్ పోస్టులు ఉంటే ఖచ్చితంగా నేను అకామిడేట్ చేస్తా, కొంత ఓపికతో ఉండను అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లనే ఆయన మాట మీద నమ్మకంతో, గౌరవంతో ఇంకా మేము ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజు మనకు ఒక అవకాశాలు వస్తాయి కదా. సో ఇప్పుడు మా దాంట్లోకి వెళ్ళి మీరు చూసిర్రు, యూనివర్సిటీలో ఉస్మాన్ సిటీ నుంచి దాదాపు ఇప్పుడు ప్రభుత్వంలో 2 అవకాశాలు అయితే ఇచ్చింది ఇప్పటి వరకు అయితే. ఒకటి సోదరి బాలలక్ష్మి, తను బీసీ కమిషన్ మెంబర్గా, రెండవది సోదరుడు చారుకొండ వెంకటేష్, తనకు విద్యా కమిషన్ మెంబర్గా 2 అవకాశాలు వచ్చినాయి. అంటే కొన్ని సందర్భాలలో ఎట్లా ఉంటుందంటే రాజకీయ అవకాశాలు రావాలనుకున్న సందర్భంలో కూడా కొన్ని సందర్భాలలో మన సామాజిక అంశం కూడా కొంత పరిగణలో తీసుకుంటారు. అట్లా మొన్న వాస్తవానికి అవకాశం ఉంటుండే, కొంత మిస్ అయిన విషయం మనకు తెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, ఇవాళ కాకపోతే రేపైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఖచ్చితంగా కాపాడుకుంటారని విశ్వాసం. పార్టీ మీలాంటి ఉద్యమకారులను విస్మరించింది అని అంట. నేను కుల్లం సమాధానం ఏం చెప్తాను? నువ్వు జర్నలిస్ట్గా ఉన్నావు కాబట్టి నువ్వు అనొచ్చు. నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కాబట్టి నేను అనకూడదు. విస్మరించింది కాబట్టే మీలాంటి వ్యక్తుల విషయంలో అకామిడేట్ విషయంలో ఆలస్యం జరుగుతుంది. పూర్తిగా విస్మరించినట్టు కాదు, కాకపోతే కొంత అకామిడేట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఒకవేళ విస్మరించినట్టు పరిస్థితి ఉంటే కనుక బాలలక్ష్మికి కూడా ఇవ్వద్దు కదా, చారకొండ వెంకటేష్ కూడా ఇవ్వద్దు కదా. ఒకవేళ నిజంగా ఉస్మాన్ సిటీ ఉద్యమకారులను విస్మరించి దాదాపు 100 మందిని రిజెక్ట్ చేయడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇద్దరు ఇప్పుడు మీరు చెప్తున్నారు, 2 పేర్లు చెప్తున్నారు. అదే టీఆర్ఎస్ హయాంలో ఎంత జరిగిందని అంటే దాదాపు 30-40 పేర్లు ఈజీగా చెప్తాం మనం. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ జాతీయ పార్టీ. సో ఆ పార్టీ రాజకీయానికిను ఈ పార్టీ రాజకీయానికి చాలా తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అనేక అంశాలు పరిగణలో తీసుకుంటారు, ఇక్కడ నుంచి మొదలుకుంటే జాతీయ స్థాయి వరకు. సో నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో కూడా పూర్తిగా వెంటనే ఇట్లా పోగానే వెంటనే నువ్వు నాకు నచ్చినావు అని చెప్పి వెంటనే రాసిచ్చే పరిస్థితులు ఉండవు ఇక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాని పని విధానం వేరే రకంగా ఉంటుంది. అదే స్థానిక పార్టీ అయిందనుకో, లోకల్ పార్టీ అయిందనుకో, కేసీఆర్ బాస్ కాబట్టి కేసీఆర్ తనకు నచ్చిన వాళ్ళకి ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చిరు, వద్దనుకున్న వాళ్ళకి ఇవ్వలేదు. అట్లా అని చెప్పేసి టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో కూడా అనేక మందికి అవకాశాలు రాని మా తోటి విద్యార్థి మిత్రులు చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్తో పాటు, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్తో పాటు. నేను చెప్పే అంశం కొంత మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. మీలాంటి రాజకీయ స్పృహ కలిగిన వాళ్ళు, సామాజిక నేపథ్యం కలిగిన వాళ్ళు, ఉద్యమ నేపథ్యం కలిగిన వాళ్ళు, విద్యార్థి దశల్లో అత్యంత కీలకంగా ఉన్న నాయకుల్ని పక్కన పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్తా. ఉదాహరణకు పారాషూట్ లీడర్లు అయినటువంటి మైనంపల్లి రోహిత్ లాంటి వాళ్లకు, లేదా పాలకుర్తి నుంచి మామిడాల యశస్విన్ రెడ్డి లాంటి వాళ్లకు ఇచ్చే బదులు పార్టీని అధికారంలో ఆనాడు కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లలో పార్టీని భుజాల మీద వేసుకున్నారు కదా, మీలాంటి వాళ్ళకు గుర్తింపు ఎందుకు ఇస్తలేరు? ఎమ్మెల్యేల టికెట్ మీలాంటి వాళ్ళని ఇచ్చి కదా గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాల్సింది. పారాషూట్ లీడర్ రాత్రికి రాత్రి వచ్చి ఏదో చేసేస్తే వాళ్ళకి ఎట్లా టికెట్లు వస్తున్నాయి, మీకు రాకపోవడానికి కారణం? అంటే వాస్తవానికి టికెట్ల అంశం వచ్చేసరికి కేవలము ఒక ఉద్యమ నేపథ్యము, యూనివర్సిటీ నేపథ్యము, లేదా కష్టపడి పనిచేసారని నేపథ్యం ఈ మాత్రమే చూడరు. అది మనకందరికి కూడా, అది ఏ రాజకీయ పార్టీ అయినా మనందరికీ తెలుసు. అంటే మనం కోరుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఎస్, మనం ఒక రాజకీయ పార్టీని నమ్ముకున్నప్పుడు, ఒక నాయకుడిని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడు మాకు న్యాయం చేయాలని చెప్పి సహజంగా ఏ నాయకుడైనా కోరుకుంటాం. దాంట్లో తప్పేం లేదు. ఆ నాయకుడిని నమ్ముకొని, ఆ పార్టీని నమ్ముకొని క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని, ఒక నియోజకవర్గంలో అక్కడున్న పరిస్థితులను అంచనా వేసుకొని, అక్కడున్న ప్రజలతోటి మమేకమవుతూ, అక్కడున్న ప్రజల సమస్యల మీద ప్రతిపక్ష నేతగా పోరాడుతూ ఆ రోజున్న పరిస్థితులలో ఖచ్చితంగా టికెట్ ఆశించిన మాట వాస్తవమే. నేనే కాదు, నాతో పాటు చాలామంది విద్యార్థి నాయకులు, ఇప్పుడు ఎవరైతే యూనివర్సిటీ నుంచి ఉన్న ఉద్యమకారులుగా ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్న విద్యార్థి నాయకులు ఉన్నారో చాలామంది టికెట్లు ఆశించినారు. కానీ పరిస్థితుల రీత్యా వాళ్ళకేందప్పుడు అనివార్యంగా మనం ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే రేపు విశాల తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు అప్పుడున్న దశలో, అంటే ఉద్యమ నేపథ్యాన్ని ఒకటే పరిగణలోకి తీసుకోలేదు. ఆర్థికపరమైన అంశాలు మనకు అందరికి తెలుసు. ఆర్థికపరమైన అంశాలతో పాటు ఒక గాడ్ ఫాదర్ సిస్టమ్ ఉండాలి దీంట్లో. ఆ గాడ్ ఫాదర్ ఆశీస్సులు ఉంటే కాంగ్రెస్ పార్టీలో అంటే రాష్ట్ర స్థాయి లేరని నేను అన్నను. కానీ అంటే రావాల్సిన పదవులు రావాలంటే డబ్బులు ఉండాల్సిందేనా? మీరు అదే చెప్తున్నారు కదా. అంటే నేను ఈ పదవుల గురించి మాట్లాడలేదు, నేను టికెట్లకు సంబంధించిన అంశం. టికెట్లకు సంబంధించిన రావాలంటే డబ్బులు ఆర్థికంగా బలంగా ఉండాలి. ఒక్క కాంగ్రెస్ పార్టీనే కాదు, మీరు మిగతా పార్టీలను కూడా చూడండి. మిగతా పార్టీలలో కూడా ఏదో 2014లో ఏదో గాదర్ కిషోర్ గారు పోటీ చేసినప్పుడు ఆయన దగ్గర పైసలు ఎక్కడైనా బాలక సుమన్ గారు. నేను ఏమంటున్నా అంటే 1-2 ఉదాహరణలు తప్ప మెజారిటీ ఎమ్మెల్యేల మీరు బయోడేటా చూడండి, వాళ్ళు ఖచ్చితంగా
ఏదో ఒక రాజకీయ పార్టీ నేపథ్యమై ఉండడం, తాతలు తండ్రులు అక్కడి నుంచి రాజకీయ ఆర్థికంగా నేపథ్యం ఉండడం, వ్యాపారాలు. లేదా వ్యాపార లావాదేవీలు ఉండడం, ఇట్లా అంటే ఒక్క పార్టీ అనే కాదు, ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు, మిగతా ఏ పార్టీ అయినా ఆ రోజు సుమన్కు కిషోర్కు టికెట్లు ఇచ్చి మేము ఉద్యమకారులకు అందరికి టికెట్లు ఇచ్చినామని చెప్పే ప్రయత్నం ఆ రోజు కేసీఆర్ కూడా అదే పని చేసిండా లేదా? దాని అర్థము అందరికి ఇచ్చినట్టు కాదు కదా. ఒక సుమన్కి ఇచ్చారు, ఒక కిషోర్కి ఇచ్చారు, లేదా పిడమర్తి రవికి ఇచ్చారు, తర్వాత ఒక బై ఎలక్షన్లలో అనివార్యంగా ఆ రోజు గెలు శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు. కానీ కేవలం నలుగురే కాదు కదా టీఆర్ఎస్లో ఉన్న విద్యార్థి నాయకులు, కేసీఆర్ని నమ్ముకొని పనిచేసిన విద్యార్థి నాయకులు, అది ఉస్మాన్ సిటీ కావచ్చు, కూడా చాలా వందల సంఖ్యలో ఉంటారు. దాంట్లో ఒక నలుగురికి అవకాశాలు వచ్చినాయి. సో అట్లనే కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక మంది రకరకాల జిల్లాలలో రకరకాల స్థానిక అంశాలకు సంబంధించిన పరిస్థితుల రీత్యా టికెట్లు అడిగిన మాట వాస్తవం, దాన్ని కాదని అంటలేము. టికెట్లు ఇచ్చి ఉంటే ఇంకా కొంచెం బాగుండేది, ఇంకొంచెం కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొంచెం గౌరవం పెరిగేది, నాయకత్వం మీద కూడా కొంత గౌరవం పెరిగేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, ఖానాపూర్ నుంచి వెడమబొజ్జు అనే ఒక ఆదివాసీ విద్యార్థి ఉద్యమ నాయకుడు ఆయన, తర్వాత తుడుందెబ్బలో పనిచేసిండు, ఆయన టికెట్ ఇచ్చింది. సో ఆర్థిక నేపథ్యం చూడలే అక్కడ తనను ప్రోత్సహించిన నాయకత్వం కావచ్చు, లేదా తను పడ్డ కష్టం కావచ్చు, లేదా మనం ఇట్లాంటి ఒక సామాన్యునికి ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచనతోటి ఆ రోజు టికెట్ ఇస్తే ఇలా ఆయన ఏ రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం ఉద్యమ నేపథ్యం నుంచి ఇవాళ గెలిచి వచ్చిన సందర్భం ఉండే. అట్లా ఇంకో కొంతమంది ఉంటే బాగుండేది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అద్దంకి దయాకరన్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా మన బెల్లయ్య నాయకులు లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితుల్లో దాసు శ్రవణ్, అంటే తెలంగాణ ఉద్యమ సమాజము వీళ్ళు మా కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు కదా, తెలంగాణ ఉద్యమ నాయకులు కదా, ఈ ముఖాలు కదా తెలంగాణ ఉద్యమంలో తరచుగా కనబడ్డ ముఖాలు. అంటే ఏ సందర్భం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా బెదరకుండా తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మోసినోళ్ళు కదా అని చెప్పేసి అది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం మీద ఉంది. అట్లాగే బయట ఉన్న ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ మీద ఉంది. ఇచ్చి ఉంటే ఇంకో కొంత బాగుండేది అనేది నా అభిప్రాయమే కాదు, సమాజం అభిప్రాయం కూడా.